వేమన పద్యాలు సిరీస్లో 148వ పద్యం. ఉన్న ఘనత బట్టి మన్నింతురే కాని పిన్న పెద్దతనము నెన్నబోరు. వాసుదేవు విడిచి వసుదేవునెంతురా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఉన్న ఘనత బట్టి మన్నింతురే కాని పిన్న పెద్దతనము నెన్నబోరు. వాసుదేవు విడిచి వసుదేవునెంతురా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఉన్న ఘనతను బట్టి మన్నింతురే కాని, ఉన్న ఘనత అంటే ఉన్న గొప్పతనాన్ని బట్టి, చేసిన గొప్ప పనుల్ని బట్టి మన్నింతురే మన్నిస్తారు అంటే గౌరవిస్తారే కానీ పిన్న పెద్దతనము, పిన్న అంటే చిన్న, పెద్దతనం అంటే వయసులో పెద్దవాళ్ళు, పిన్నలు అంటే వయసులో చిన్నవాళ్ళు. అలాగా వయసులో చిన్న పెద్దతనమును ఎవరు ఎన్నబోరు అంటే లెక్క చేయరు. ఎవరినైనా సరే వారి చేసిన గొప్ప పనుల్ని బట్టి గౌరవిస్తారే కానీ వారు వయసులో పెద్దవారా చిన్నవారా అని చెప్పి ఎవరు గౌరవించరు అని. వాసుదేవు విడిచి, వాసుదేవుణ్ణి విడిచిపెట్టి వసుదేవుని ఎంతురా. వాసుదేవుడు అంటే వసుదేవుడికి కొడుకు. వసుదేవుడి కొడుకు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు, వసుదేవుడు అంటే శ్రీకృష్ణుడి తండ్రి. మరి శ్రీకృష్ణుడిని ఎక్కువగా గౌరవిస్తారా? శ్రీకృష్ణుడి తండ్రి అయినా వసుదేవుణ్ణి ఎక్కువగా గౌరవిస్తారా ఎవరైనా? శ్రీకృష్ణుడికే కదా. ఎందుకంటే శ్రీకృష్ణుడు దేవుడు, చాలా గొప్ప పనులు చేశాడు. కాబట్టి వయసులో పెద్దవాడైనా సరే శ్రీకృష్ణుడి తండ్రి కంటే కూడా శ్రీకృష్ణుడికి ఎక్కువగా గౌరవిస్తారు. అలాగే ఉంటుంది లోకం తీరు. ఎప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంత మూర్ఖులైనా సరే అందరూ వాళ్ళని గౌరవించాలి అనుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అని. అలాగెవ్వరూ గౌరవించరు. చేసిన గొప్ప పనుల్ని బట్టి, ఉన్న గొప్పతనాన్ని బట్టే ఎవరైనా గౌరవిస్తారు అని. భావం. వయస్సుతో సంబంధం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీకృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా. కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి.